యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం బిక్కేరువాగును రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం బిక్కేరువాగును రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 50,000 టన్నుల ఇసుకను సీజ్ చేసి 250 పైగా కేసులు నమోదు చేశామని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను డంపులుగా ఏర్పాటు చేసి తరలించే నేరస్తులపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆలేరు పోలీసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజేష్ చంద్ర, ఎస్ఓటీ సిపి రమణారెడ్డి, భువనగిరి ఏఎస్పీ, ఆలేరు ఏఎస్ఐ రజనీకర్ మరియు వివిధ అధికారులు పాల్గొన్నారు. ఇటువంటి అక్రమ రవాణా మూలంగా నేర ప్రవృత్తి పెరగడంతో పాటు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ కూడా నష్టం జరుగుతుంది. అది మళ్ళీ అగైన్ ప్రజలకు రావాల్సినటువంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కానీ సఫిషియెంట్ ఫండ్స్లో కూడా అవి రావడం కష్టమవుతుంది. కాబట్టి ఇది ప్రజల శ్రేయస్సు గురించి, మన వాతావరణ ప్రొటెక్షన్ గురించి, అలానే రైతుల యొక్క పంట పండడానికి కానీ నీళ్లు కావాలి. ఇసుక ఉన్నప్పుడే ఈ నదిలో కానీ వీటిలో ఉన్నప్పుడు చెరువులలో వాగులలో ఉన్నప్పుడు ఇది రైతు కూడా లాభదాయకం ఉంటుంది. కాబట్టి ఇసుక పైన ప్రభుత్వం ఒక కృతనిశ్చయితం ఉంది, ఈ అక్రమ రవాణా ఆపాలని. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండానే ప్రణాళిక రూపొందించారు. అందుకోసం బేసికలీ ఎక్కడైతే డంప్స్ ఉంటాయి, ఇల్లీగల్ వేలో డంప్స్ ఉన్న వాటిని పట్టుకోవడం, ఒక దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి ఇసుకలు వేరే ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ డంప్లో పెట్టి ఉంచడం, లేకపోతే అక్రమంగా టోటల్గా డంపు ఉండడము, ఇక్కడ తీసుకెళ్ళడము, అమ్మడము చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. దీంట్లో కొత్త చట్టంతో పాటు ఎగ్జిస్టింగ్ వాటర్ యాక్ట్లో కూడా మనము చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు మనము మన రాచకొండ కమిషనరేట్లో 50,000 టన్స్ ఇసుక ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవన్నీ సీజ్ చేయడం జరిగింది. వాటి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రజలకు కూడా మేము కోరుకుంటున్నాం, పోలీసు సహకరించాలి. ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయో తప్పకుండా సావధానంగా ఉండి ఇబ్బంది లేకుండానే చట్టం దృష్టిలో ఏది కరెక్టో ఆ చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ముఖ్యంగా వీటి మీద మనము ఐపీసీలో ఉండే కేసులు ఉండేవి, ఇప్పుడు బిఎన్ఎస్లో కేసులు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా వాటర్ యాక్ట్లో కూడా కేసులు ఉంటాయి. దాంతో మైనింగ్ కనెక్టెడ్ ఉన్న యాక్ట్స్లో కూడా మనం కేసులు పెట్టడం జరుగుతుంది. వీటిలలో ముఖ్యంగా అక్రమ రవాణా చేసి ప్రభుత్వం యొక్క బెటర్ వెల్ఫేర్ స్కీమ్స్లో రావాల్సినటువంటి మనీని రాకుండా మన ఖజానాకు అడ్డుపడుతున్నటువంటిది. అలానే నేర ప్రవృత్తి కలిగి ట్రాన్స్పోర్టేషన్ చేయడం వల్ల అక్రమాలు జరుగుతాయి. కాబట్టి అది అడ్డుకోవడం విధంగా మా బాధ్యత. కాబట్టి ఈ చర్యలు చేపట్టడం జరిగింది. మాట్లాడుతున్నారు, అది రాగానే మీ అందరికీ తెలియజేస్తారు. ప్రభుత్వం మా తరఫున ఏంటంటే ఇటువంటి అక్రమంగా ఈ రవాణా జరగకుండా మేము పోలీస్ అధికారులు అన్ని రీచ్లు మనకు రాచకొండ కమిషనరేట్లో పూర్వకాలం ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు. కానీ 2 రీచెస్ ఉన్నవి క్లోజ్ అని. ట్రాన్స్పోర్టేషన్ డంప్సే మనకి ఎక్కువగా ఉంటాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. బట్ ఇవేవైతే ఎక్కడైతే ఇప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంటాయి, వరంగల్ నుంచి కానీ పైన ఉన్నటువంటి జిల్లాల నుంచి కానీ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ ఏరియా చూస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి సిస్టమ్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ లీగల్గా చెప్పింది చాలా కరెక్ట్. అది 1-2 ట్రిప్స్ కోసం ఉండి రోజంతా కొట్టేస్తున్నారు. అది కూడా ఏ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలని ఉన్నది, అది కాకుండా వేరే డెస్టినేషన్లో కూడా చేస్తుంది. ఏమేమి ఉన్నాయో దాన్ని తప్పకుండా చట్ట ప్రకారం ఒక ఫెసిలిటీ వస్తుంది. దాని నుంచి ఏం వరీ కానవసరం. ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి అక్రమాన్ని నిల్వ చేసి వాళ్ళపైనే మేము లారీలు అవన్నీ పట్టుకున్నాం. మీరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ చేయండి, మాకు డీసీపీ గారికి ఇవ్వండి, ఏసీపీ గారికి ఇవ్వండి, మా ఇక్కడ ఉన్నట్టు ఎస్ఐ గారికి ఇవ్వండి, అంత పెద్దగా ఉంటే నాకు ఇవ్వండి, మా ఎస్ఓటీ డీసీపీ గారికి